హైవేస్ ఇందాక ఒక న్యూస్ ఛానల్ చూశాను. ఆ థంబ్నెయిల్ కావచ్చు వాళ్ళు ఇచ్చేది చూసి నిజంగా నాకు భయం వేసింది. జనాలు భయపడితే ఎవరిది పరిస్థితి అంటే ఇన్ ద సెన్స్ జనాలు భయపడిపోయి ఆందోళనకు గురైనా ఇంటర్నల్గా ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అనిపించింది. నేను అందుకే పాకిస్తాన్ టార్గెట్ హైదరాబాద్ వైజాగ్ అని క్వశ్చన్ మార్క్ పెట్టా. 1970 తర్వాత మనలో ఇదే తొలిసారని చెప్పా. ఏంటది? మాక్ డ్రిల్. ఒక దేశంలో యుద్ధం రాబోతుంది అన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? నిత్యావసర సరుకులన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోమని అంటారు, కనీసం ఒక నెలకు సరిపడా. ఓకేనా? అది ఫస్ట్ గుర్తింక యుద్ధం రాబోతుందని. అలా కాకుండా రేపు పలానా చోట మాక్ డ్రిల్ చేయబోతున్నారు, కొంచెం అలర్ట్గా ఉండండి అని అన్నారంటే ఆకాశంలో వచ్చేసి మొత్తం హెలికాప్టర్ తిరుగుతూ ఉంటాయి, విమానాలు తిరుగుతూ ఉంటాయి, సైరన్ మొతలు వస్తూ ఉంటాయి. భూమి మీద వచ్చేసి మనకి నేల మీద వచ్చేసి ఆర్మీ వాళ్ళు, పారామిలిటరీ వాళ్ళు, పోలీసులు, రక్షక వాహనాలు అవన్నీ ఉంటాయి. ఈలోపు అనుకోకుండా బాంబు ఏదో పడింది, ఆ గ్రెనేడ్ ఏదో పడింది, మిస్సైల్ సంబంధించిన రాకెట్ లాంచర్లు ఏవో పడ్డాయి. అప్పుడు ఏదైనా ప్రమాదం జరిగింది, చిక్కుకుపోయారు, వారైనా కాపాడ రిస్క్ చేయాలి వీళ్ళు. ఇలా రేపు మనకు కనపడతారు. ఎక్కడెక్కడ? హైదరాబాద్లో సికింద్రాబాద్ ఏరియా, గోల్కొండ ఏరియా అండ్ మా ఏరియా మౌలాలి ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫీల్డ్ కాంప్లెక్స్ చాలా ఇదనమాట. అది 3 గోల్కొండ, సికింద్రాబాదు, మౌలాలి ఎన్ఎఫ్సి అండ్ ఇంకోటి ఏదో ఉందండి డిఆర్డిఓ కంచనమక్, చాలా కీలకమైనది. అదైతే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. సో ఈ 4 చోట్ల మాక్ డ్రిల్. సో వైజాగ్లో ఎక్కడైనా క్రాస్ చెక్ చేసి పర్టికులర్ డీటెయిల్స్ ఇవ్వలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మీద, వైజాగ్ మీద పాకిస్తాన్ వాడు కన్ను ఉంది. ఇక పంజాబ్లో ఎక్కువగా ఉన్నాయి, వెనకాల అటాచ్ చేసిన వరుసగా చూడండి. పంజాబ్లో కొన్ని ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. గుజరాత్లో కొన్ని ఉన్నాయి. కేటగిరీ 1 కింద వచ్చేసి చెన్నై అండ్ చెన్నై దగ్గర ఒక న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ టైపు అనిందిన ఫ్యాక్టరీ ఒకటి ఉందన్నమాట, అది ఒకటి. ముంబై, ఢిల్లీ ఇలా కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 డివైడ్ చేస్తున్నాయి. సో ఈ వీడియోలో మెయిన్ నేను చెప్పదలుచుకుంది, రేపు హైదరాబాద్లో, వైజాగ్లో ఆల్మోస్ట్ యుద్ధ వాతావరణం మీకు కనిపించద్ది. కరెంటు తీసేస్తారు. ఏవైతే చాలా ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో అక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ సిగ్నల్స్ ఏవి పనిచేయకుండా మొత్తం జామ్ అయిపోయేది. వాటి యొక్క గుర్తింపు అనేది బయట వాళ్ళకి తెలియకుండా ఆల్మోస్ట్ మొత్తం కూడా లాక్ అయినట్టు అయిపోతుంది. లైక్ ఎలాగంటే సిగ్నల్స్ కూడా ఇంకేమి ట్రేస్ అవ్వన్నమాట. అక్కడ కరెంటు తీసేస్తారు. ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల వచ్చేస్తారు, చీమ కూడా చుట్టుకుమనదు, మొత్తం బ్లాక్ అన్నట్టు అయిపోతుంది. అండ్ సైరన్ మోతలు, భూమి మీద వచ్చేసి సెక్యూరిటీ వాళ్ళు, ఆర్మీ లైక్ వీళ్ళంతా తిరుగాడుతూ ఉంటారు. ఎలా మమ్మల్ని మనం కాపాడుకోవాలి అండ్ ఇటువంటి జరిగినప్పుడు భయాందోళనకు గురి కాకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇళ్ళలోంచి బయటకు రాకుండా ఎలా ఉండాలి ఏంటి, లైక్ ఇవన్నీ కూడా రేపు మీకు తెలుస్తాయి. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. అసలు నిజంగా మరలా నవ్వు వస్తుంది, బట్ సీరియస్ ఇష్యూ అవుతుంది ఇది. అసలు ఎలాగంటే ఇక యుద్ధం చేయబోతున్నారు. రేపు పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి వైజాగ్ మీద, హైదరాబాద్ మీద బాంబులు వేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, రేపు ఇళ్ళ నుంచి బయటికి రావద్దండి, ఆ రకంగా భయపెట్టేస్తున్నారు. అసలు ఏం జర్నలిజమో ఏంటో అసలు నిజంగా పిచ్చెక్కుతుంది నాకైతే ఈ మధ్య అయితే. అసలు ఏంటో పెట్టదయ్యారని చెప్పేసి, జర్నలిజం చేశారా లేదా అని చెప్పేసి వదిలేశారు. యూట్యూబర్లు గతంలో అట్లా ఉండేవాళ్ళు, ఇప్పుడు యూట్యూబర్ల మించి ఈ శాటిలైట్ ఛానల్స్ ఘోరంగా తయారవుతూ ఉన్నారు. ఆ వ్యూస్ కోసం, హడావుడి కోసం, రేటింగ్ల కోసం. సో రేపు జరిగేది మాక్ డ్రిల్. 1971లో పాకిస్తాన్కి మనకి యుద్ధం జరుగుతున్న మూమెంట్లో అప్పుడు ఈ రకమైన మాక్ డ్రిల్ చేశారు. ఎందుకంటే అప్పుడు అఫీషియల్గా యుద్ధం అనౌన్స్ చేశారు. దిక్కుమలిన బంగ్లాదేశ్ అప్పుడు విడిపించింది మనమే. అప్పుడు అది తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్. కుయ్యో మొర్రో అని అంటే ఆ పాకిస్తాన్ నుంచి విడిపించి వాళ్ళు స్వతంత్రం ఇచ్చాం. మనం వేసిన భిక్ష బంగ్లాదేశ్. ఆ ముండా కొడుకులు అనకూడదు కానీ, సారీ ఏమనుకోవద్దు పిల్లలు. వాళ్ళు ఈరోజు మన మీద ఏమంటారు, పాకిస్తాన్ మన యుద్ధం ప్రకటిస్తారట. మన అదేంటి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను చూశారు, అవి ఆక్యుపై చేస్తారంట. పాకిస్తాన్తో కలిసి మన మీద యుద్ధం చేస్తారంట. వాళ్ళు ఎంత, వాళ్ళు బతికెంత అండి. మనం బెచ్చమేస్తే బతుకున్న బతుకులు వాళ్ళవి. వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు మన గురించి. సో ఇలాగే ఉండేది. విశ్వాసం లేనటువంటి వాటికి మన పాలు పోసినా, నీళ్లు పోసినా వాళ్ళు బతికే అంతే. సరే, కోపం వచ్చేసింది బంగ్లాదేశ్ టాపిక్ అయితేసరికి. విషయం ఏంటి మరి, రేపు మాక్ డ్రిల్లే, అందుకుమించి ఏం లేదు. సో భయాందోళన ఏమొద్దు, బీ కూల్. అండ్ బయట అడ్డదిడ్డంగా వ్యూస్ కోసం, రేటింగ్ల కోసం చెదరంగా థంబ్నెయిల్స్ పెట్టి హడావుడి చేస్తున్నారు. దయచేసి వాటిని చూసి భయపడకండి. ట్విస్ట్ చెప్పనా, మనం ఇంత సౌమ్యంగా, పద్ధతిగా, చక్కగా వీడియో ఇంత డీటెయిల్గా ఇస్తున్నామా సింపుల్గా, దీనికి ఎక్కువ వ్యూస్ రావట్లా. భయపెడుతూ బాంబులు అయిపోతున్నారు, జాగ్రత్త రావద్దు అని హడావుడి చేస్తున్న వాళ్ళకి లైవ్లోనే ఏకంగా 1000 మంది చూసేస్తూ ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది, జనాన్ని భయపెట్టాలి నీకు వ్యూస్ రావాలంటే, జనాన్ని బెదిరించాలి నీకు డబ్బులు కావాలంటే.
నాకు వద్దయ్యా. ప్రశాంతంగా ఉండే జనాలైనా నేనైనా.